గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. మరి ముఖ్యంగా ఈరోజు మన భారతీయులందరూ సంతోషించే, ఆనందించే గొప్ప దినము. అందరికీ కూడా మరి స్వతంత్ర దినోత్సవ శుభాలు తెలుపుతున్నాను. ఈరోజు మన ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా బైబిల్ నుండి కొన్ని వచనాలు చదువుకొని దేశము కొరకు ప్రార్థన చేద్దాం. దేశము కొరకు ప్రార్థన చేయమని బైబిల్ ఎంతగా చెప్తుందంటే, నువ్వు ఏ దేశమో ఆ దేశము కొరకు ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు వేరే దేశానికి వెళ్ళిపోయి తీసుకువెళ్ళబడి అక్కడ ఉండవలసిన పరిస్థితి వస్తే, ఏ దేశంలో నువ్వు ఉంటున్నావో, ఏ దేశ గాలి పీల్చుకుంటున్నావో, ఏ దేశ ఉప్పు తింటున్నావో ఆ దేశ క్షేమము కొరకు ప్రార్థన చేయి. అది నువ్వు పని మీద దుబాయ్ వెళ్ళిపోయినా, అమెరికా వెళ్ళినా, చివరికి మన శత్రు దేశమైన పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ సెటిల్ అక్కడ నివసిస్తున్న భారతీయుడు అయినప్పటికీ కూడా ఏ దేశపు ఆహారం తింటున్నావో ఆ దేశము కొరకు ప్రార్థన చేయాలని ఒక క్రైస్తవునిగా మనందరం కూడా పాటించవలసిన వాక్యము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. నేను మిమ్మను చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఏ దేశంలో ఉంటామో ఆ దేశము యొక్క క్షేమము మన క్షేమానికి కారణమవుతుంది. కనుక సాధారణంగా మన ప్రార్థన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఐ మీ మై సెల్ఫ్, నేను నాకు నా గురించే ప్రార్థన అనేది ఎక్కువగా మనము దేవుణ్ణి అడిగే విజ్ఞాపనలో నా కొరకు, నా కుటుంబం కొరకు, నా చేతి పని కొరకు, వీటి గురించే. కానీ కనీసం ఇటువంటి ముఖ్యమైన దినాల్లో అయినా సరే, అనగా ఒక ఇండిపెండెన్స్ డే అవ్వచ్చు, రిపబ్లిక్ డే అవ్వచ్చు, ఇటువంటి స్పెషల్ డేస్లో దేశం కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంటుంది. దేశాన్ని చూడవలసిన అవసరం ఉంటుంది. దేశాన్ని చూడడం అంటే ఏంటి? అనేక మార్లు యెరూషలేముకి యేసు ప్రభు యెరూషలేం పట్టణంలో సేవ చేస్తున్నారు. ఒకరోజు యెరూషలేముకి వెళ్తూ ఆ పట్టణాన్ని అంతటిని చూశాడు. ఆ ఇశ్రాయేలు దేశాన్ని చూచి యేసు ప్రభు యొక్క బాధను వ్యక్తపరిచారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనములో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అనే మాట ఉంది. ఇక్కడ దేవుడు యెరూషలేమును చూచి ఏడవలసిన పనేంటి? ఎందుకని యేసు ప్రభు ఆ యెరూషలేం పట్టణాన్ని చూచి ఏడ్చాడంటే, ఆ యెరూషలేం పట్టణంలో నీతి లేదు, న్యాయం లేదు. బలవంతుడు బక్కోడిని దోచుకోవడం, అధికారం కొరకు ప్రాకులాడడం, అధికారం కొరకు ఎన్ని పాపాలన్నా చేయడం, ఎంతన్నా నీతి తప్పడం, అధికారం పొందుకున్న తర్వాత, బలం పొందుకున్న తర్వాత, ధనం పొందుకున్న తర్వాత బలహీనులను బాధపరచడం, ఇవన్నీ యెరూషలేములో జరుగుతున్నవి. యేసు ప్రభు అన్నిటికీ వ్యతిరేకంగా ఆయన బోధించినందుకు యేసు ప్రభుని ఎన్నో హింసలు పెట్టారు. అయితే యేసు ప్రభు తన్ను హింసిస్తున్నారని బాధపడలేదు. కానీ ఎంత నీతి న్యాయం లేకుండా ఉన్న ఈ యెరూషలేములో దేవుడు పంపబోయే ఆ దేశం మీదకి, ఆ యొక్క పట్టణం మీదకి దేవుడు పంపబోయే ఉగ్రతను చూచి ఏడ్చుచూ యేసయ్య చెప్తున్నాడు, ఓ యెరూషలేమా, ఈ రోజైనా నువ్వు మారు మనసు పొందితే రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకుంటావు కదా. కానీ నేనే నిన్ను దర్శించినప్పుడు కూడా నువ్వు మారు మనసు పొందట్లేదని యేసు ప్రభు ఏడ్చాడు. యేసు ప్రభు చెప్పినట్టుగానే కొద్ది సంవత్సరాల్లోనే క్రీస్తు శకం 70లో రోమీలు యెరూషలేం పట్టణాన్ని ఘోరాతి ఘోరంగా ధ్వంసం చేశారు. ఇశ్రాయేలు యూదులైనటువంటి వారిని ప్రపంచమంతా చెల్లాచెదరు చేశారు, అనేకులు చంపారు. అట్టి పరిస్థితి రాకముందే యేసు ప్రభు యెరూషలేములో మారు మనసు పొందమని వారి కొరకు వేడుకున్నాడు. గమనించండి ప్రియులారా, ఈరోజు మనం కూడా మన భారతదేశాన్ని చూద్దాం. భారతదేశాన్ని చూసినప్పుడు భారతదేశంలో నీతి న్యాయములు ఉన్నవా? ప్రేమ పవిత్రతలు ఉన్నాయా? అందరికీ కూడా మత స్వతంత్రం ఉందా? కులమత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛని, స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారా అని చూస్తే, ఇప్పుడే కాదు అనేక సంవత్సరాల నుంచి ఇది ఎన్ని పార్టీలు మారినా ఇవి మాత్రం మారట్లేదు. అదే అవినీతి, అదే అపవిత్రత, అదే ఇంజస్టిస్, అన్యాయం జరుగుతూనే ఉంది. కనుక ఈ రోజైనా దేశ రక్షణ కొరకు, దేశ క్షేమము కొరకు దేవుడు అడుగుతున్నాడు మనల్ని. నీతి న్యాయములు వరద నీళ్ళు ప్రవహించినట్లు ప్రవహింపనివ్వండి, అదే నాకు ఇష్టమైన ఆరాధన అంటున్నాడు. ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో
చక్కటి ఆరాధన, ప్రార్థన, పాటలన్నీ పాడుతున్నారు. కానీ నీతి న్యాయాలు లేకుండా మన ఈరోజు కూడా చాలామంది చూడొచ్చు, గుడిలో ఒకలాగా బయట ఒకలాగా అటువంటి వేషధారణతో కూడిన భక్తి చేస్తూ ఉంటే అటువంటి వారిని చూసి అంటారు, ఇటువంటి భక్తి నాకొద్దు. మీ యొక్క పాటల స్వరం నేను విన్నాం, మీ వాయిద్యాల స్వరం విన్నాం, మీ ప్రార్థన, మీ భక్తి, మీ యొక్క ఆరాధన నేను వినాలి, చూడాలి అంటే ముందు నీతి న్యాయాలు మీ దేశంలో ఉండనివ్వండి అన్నాడు. ఆ విధంగా మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఒకసారి చూద్దాం. మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, కుల మత ప్రాంత భేదాలు ఏదైనా నీతి న్యాయాలు సమృద్ధిగా మా దేశానికి అనుగ్రహించండి. ప్రజలందరికీ కూడా సమానత్వం దయచేయండి, నీ ప్రేమను దయచేయండి అని దేవుణ్ణి అడుగుదాం. ఎప్పుడైతే నీతి న్యాయాలు ఉన్నాయో అక్కడ దేవుని యొక్క కృప హెచ్చుగా ఉంటుంది. ఆ కృపలోనే రక్షణ, కాపుదల, ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మన భారతదేశాన్ని ప్రేమించి ఆయన కృపనిచ్చి నీతి న్యాయాల్లోనికి దేశాన్ని నడిపించటానికి రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, మరి పెద్దలందరికీ కూడా ఆయన పరిశుద్ధాత్మను నడిపించి మన దేశాన్ని అభివృద్ధి చేసి అందరూ కూడా సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించే భాగ్యాన్ని భారతదేశానికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించి మన దేశ క్షేమము కోరి ప్రార్థన చేసి మనము కూడా క్షేమంగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన భారతదేశం పట్ల దీవెనకరంగా ఫలింపజేయను గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం చెప్పినట్టుగా మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశ క్షేమము కోరి ప్రార్థన చేయుడి. ఆ దేశ క్షేమము మీ క్షేమానికి కారణమన్నాం. ఈరోజు మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రధానమంత్రి గారిని, అయ్యా మా రాష్ట్ర చీఫ్ మినిస్టర్ని, అయ్యా ఇంకను క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ అండ్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ను, అయ్యా ఇండియా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను, ఇండియన్ ఆర్మీను, అయ్యా సమస్తమైనటువంటి ప్రజలను, అయ్యా మరి ఫార్మర్స్ను అందరినూ దీవించింది. అయ్యా తండ్రి, భారతదేశ పౌరులందరికీ అయ్యా నీవే మత స్వతంత్రాన్ని ఇవ్వండి. కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరికీ స్వేచ్ఛా స్వతంత్రాన్ని సమృద్ధిగా అనుభవించే భాగ్యం దయచేయండి. అందరిలో కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా సహోదర సహోదరి బంధాన్ని, ప్రేమను, అనురాగాన్ని దయచేయండి. ఈ భారతదేశంలో నీతి న్యాయములు ప్రభువా వరద నీళ్లు పారునట్టుగా ప్రవహింపచేసి మా దేశాన్ని రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో భారతదేశాన్ని నీ ప్రేమగల పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన యెహోవా దేవుని దక్షిణ హస్తము, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కల్వరి శిలువ రక్తము, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేక కార్యాలు భారతదేశంలో ప్రతి మనిషిలోనూ బహుబలముగా జరిపించి, నడిపించి, రక్షించి, కాపాడి దీవించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day. May God bless our country, India, in His mighty love and grace. Amen. యేసయ్య మన భారతదేశాన్ని ఆయన గొప్ప కృపతో, ఆయన గొప్ప మంచితనము మన భారతదేశంపై కుమ్మరించి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.